ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా ఒకప్పుడు జరిగిన లెజెండరీ స్పేస్ రేస్ గురించి తెలిసిందే. అయితే దానికి మూలం 1950లోనే పడింది. యునైటెడ్ స్టేట్స్కి మరియు రష్యాకి మధ్యలో అప్పట్లో జరిగిన స్పేస్ రేస్ అనేది అంతా ఇంత కాదు. అండ్ కాంపిటీషన్ చాలా బీభత్సంగా ఉండేది. రెండు వైపుల నుంచి కూడా స్పేస్ మీద సూపర్ మసీన్ సాధించుకోవడానికి చాలా గట్టి అటెంప్ట్సే జరిగాయనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే దాంట్లో ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కరు విజయాన్ని సాధిస్తూ వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ రేసులో మొట్టమొదటిగా విజయాన్ని సాధించింది అయితే మాత్రం రష్యానే. ఎందుకంటే ఫస్ట్ ఆర్బిటింగ్ శాటిలైట్ని స్పేస్లోకి పంపడానికి వాళ్ళు మొదట చాలా పోటీ పడ్డారు. అండ్ సోవియట్ వాళ్ళు స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. అలాగే వాళ్లే గెలిచారు. అండ్ స్పేస్లోకి మొట్టమొదటి మనిషిని కూడా రష్యా వాళ్లే పంపడం జరిగింది, యూరి గగారిన్ని. అయితే ఆ తర్వాత పోటీ అనేది చంద్రుడి మీద అడుగుపెట్టే మొట్టమొదటి మనిషి కోసం జరిగింది. అయితే దాంట్లో అమెరికా విజయం సాధించడం జరిగింది. అండ్ అపోలో 11 చంద్రుడి మీద ల్యాండ్ అయింది 1969లో. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషిగా చరిత్ర అయితే సృష్టించాడు. అండ్ యుఎస్ఏ ఏంటంటే తమను తాము విన్నర్గా ప్రకటించుకుంది దీని తర్వాత. ఎందుకంటే చంద్రుడి మీద అడుగుపెట్టడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి. అయితే స్పేస్కి సంబంధించిన కాంపిటీషన్స్ అనేవి ఆ తర్వాత ఆగిపోలేదు, ఇంకా పెరుగుతూనే వచ్చాయి. అండ్ స్పేస్లోని అన్ని గ్రహాల మీదకి కూడా కాంపిటీషన్ అనేది పెరిగింది. అండ్ అప్పట్లో వీనస్ మీద కూడా చాలా ఎక్కువగానే ఫోకస్ పెట్టడం జరిగింది ఈ రెండు దేశాలు కూడా. కాకపోతే సోవియట్ వాళ్ళు మాత్రం వీనస్ విషయంలో చాలా పెద్ద సక్సెస్ని సాధించారని చెప్పాలి. ఎందుకంటే వీనస్కి సంబంధించిన మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ కూడా సోవియట్ వాళ్ళు తీయడం జరిగింది. అమెరికా వాళ్ళు ఒక్క ఫోటోను కూడా తీయలేకపోయారనే చెప్పాలి. వీనస్, దీన్ని మన సోలార్ సిస్టంలోని బ్రైటెస్ట్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మెర్క్యూరీ కంటే టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో దీన్ని మొదటి నుంచి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అండ్ దాని కారణంగానే ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే సివిలైజేషన్ ఏదైనప్పటికీ కూడా, అంటే మాయన్ సివిలైజేషన్ అయినా, మెస్పటోనియన్ సివిలైజేషన్ అయినా, లేదంటే ఏన్షియంట్ గ్రీక్స్ అయినా, ఎవరైనా కూడా వీనస్కి చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. అంటే స్పేస్ అబ్జర్వేషన్స్లో దీన్ని ఎక్కువగా ఫోకస్ చేసేవారు. అండ్ మెయిన్గా వీనస్కి సంబంధించిన డిఫరెంట్ ఫేసెస్ని అలాగే దాని యొక్క కోర్స్ని మొట్టమొదటిగా అబ్జర్వ్ చేసింది గెలీలియో గెలీలీ. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించిన అన్ని రకాల పాసిబిలిటీస్ని కూడా పెంచుకుంటూ వచ్చారు. అండ్ శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ వీనస్ మీద ఎన్నో రకాల పరిశోధనలు కూడా చేయడం మొదలుపెట్టారు. అండ్ వీనస్ మీద చాలా రకాల ఈవెంట్లు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తర్వాత శాస్త్రవేత్తలు అయితే తెలుసుకోవడం జరిగింది. కాకపోతే అన్ని ప్రయోగాలు కూడా వాళ్ళు అనుకున్న విజయాలను సాధించలేకపోయాయి అప్పట్లో. అంటే వీనస్ మీద ఏ పర్టికులర్ పాయింట్ మీద అయితే రీసెర్చ్ చేయాలనుకున్నారో ఆ పాయింట్ని ఇమీడియట్గా తెలుసుకోలేకపోయారు. కానీ వీనస్ని స్టడీ చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి సోవియట్స్ మరియు అమెరికన్స్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రోబ్స్ని కంటిన్యూస్గా ఈ ప్లానెట్ మీదకి పంపుతూనే వచ్చారు. వీనస్ మీదకి మొట్టమొదటిగా ప్రోబ్స్ వెళ్ళింది ఎప్పుడంటే 1961లో. సోవియట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క మొట్టమొదటి ప్రోబ్ అయిన వెనెరా 1ని వీనస్ మీదకి పంపడం జరిగింది. కాకపోతే అది చాలా త్వరగానే భూమితో కాంటాక్ట్ని అయితే కోల్పోవడం జరిగింది. సో దానివలన దాన్ని సక్సెస్గా పరిగణించలేదు. కాకపోతే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల నెసెసిటీస్ ఉన్న ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. అంటే సోలార్ ప్రొపల్షన్ కావచ్చు, లేదంటే పాసిబిలిటీ ఆఫ్ కోర్స్ కరెక్షన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కలిగి ఉన్న మొట్టమొదటి స్పేస్ ప్రోబ్ ఇది. సో చాలా మందికి ఏంటంటే ఇది ఆ పర్టికులర్ పాయింట్లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది, కానీ అల్టిమేట్గా అది ఫెయిల్ అయిపోయింది. అండ్ వీనస్కి సంబంధించిన ఫస్ట్ డేటాను కలెక్ట్ చేసింది అయితే మాత్రం అమెరికన్సే. ఎందుకంటే అమెరికన్స్ యొక్క ప్రోబ్ అయిన మెరీనర్ 2 వీనస్ యొక్క అట్మాస్ఫియర్ గురించి మనకు తెలియజేసింది. అట్మాస్ఫియర్ టెంపరేచర్ సుమారుగా 500 డిగ్రీల సెల్సియస్ ఉందని అయితే ఇది మనకు తెలియజేసింది. అయితే వేరొక గ్రహం యొక్క సర్ఫేస్ మీదకి చేరుకున్న మొట్టమొదటి ప్రోబ్ అయితే మాత్రం రష్యా వాళ్ళ యొక్క వెనెరా 3. కాకపోతే ఇది ఏంటంటే ల్యాండింగ్ టైంలో క్రాష్ అయిపోయింది. సో అందువలన ఎటువంటి డేటాని కూడా మనకు పంపించలేదు. ఆ తర్వాత వెనెరా 4, వెనెరా 5, వెనెరా 6 ఈ మూడు కూడా వీనస్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క డేటాను అయితే మనకు పంపించగలిగాయి. కానీ దాని మీద ల్యాండ్ అవ్వలేకపోయాయి, అన్నీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చినట్టే. కానీ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ అయితే మాత్రం దీని తర్వాత జరిగింది. డిసెంబర్ 1970న ఆ టైం అయితే వచ్చింది. సోవియట్ వాళ్ళ యొక్క ప్రోబ్ అయిన వెనెరా 7 సక్సెస్ఫుల్గా వీనస్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ అది ఎర్త్తో 23 నిమిషాల పాటు కాంటాక్ట్ని కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఆ గ్యాప్లో అదైతే మనకి చాలా ఇంపార్టెంట్ డేటాను అయితే అందించింది. అండ్ వెనెరా 8 కూడా చాలా ఇంపార్టెంట్ డేటాను కలెక్ట్ చేసింది. అండ్ ఇదే మనకి వీనస్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది 455 డిగ్రీల సెల్సియస్ ఉందనే విషయాన్ని అయితే మనకు తెలియజేయడం జరిగింది.
అండ్ అక్కడ ఉన్న ఎయిర్ ప్రెషర్ కోసం, అలాగే మిగతా టెంపరేచర్ ప్రొఫైల్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ డేటాను అయితే అందించింది. అండ్ వీనస్ మీద క్లౌడ్స్ ఉన్న విషయాన్ని కూడా ఇదే మనకు తెలియజేసింది ఫోటోమీటర్ ద్వారా. అండ్ దీంట్లో గామా స్టీల్ స్పెక్ట్రోగ్రాఫ్ అనేది ఉన్నది. సో దీన్ని ఉపయోగించి ప్లానెట్ యొక్క క్రస్ట్ కాంపోజిషన్ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేశారు. కానీ ఇది మనకి వీనస్ యొక్క ఫొటోస్ని అయితే అందించలేకపోయింది. అయితే వీనస్ యొక్క ఫస్ట్ ఫొటోస్ని అయితే మాత్రం మనకి అక్టోబర్ 22, 1975న వెనెరా 9 ప్రోబ్ మనకు అందించడం జరిగింది. ఇది వీనస్ యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలాసేపు వర్క్ చేసింది. అండ్ ఫారెన్ ప్లానెట్ మీద ఎంటర్ అయిన మొట్టమొదటి స్పెక్ట్రోగ్రాఫ్స్ మరియు కెమెరా ఉన్న స్పేస్ క్రాఫ్ట్గా ఇది చరిత్ర సృష్టించింది. అండ్ ఇది వీనస్ మీద ఉన్న రాళ్లతో కూడుకున్న ల్యాండ్స్కేప్స్ యొక్క ఫొటోస్ అయితే మనకు అందజేసింది. అండ్ దాని యొక్క క్లౌడ్స్ యొక్క డాక్యుమెంటేషన్ కూడా మనకు అందించింది. సో అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వీనస్ మీద క్లౌడ్స్ అనేవి 3 వేరు లేయర్స్లో ఒకదాని మీద ఒకటి ఉన్నాయని అయితే అర్థమైంది. అలాగే ఒక డిజిటల్ వీడియోను కూడా ఇది భూమి మీదకి అయితే పంపడం జరిగింది. కాకపోతే క్వాలిటీ అనేది చాలా తక్కువ. అండ్ ఇప్పుడైతే మాత్రం 6 bits per pixel అనమాట. అంత లోయెస్ట్ క్వాలిటీ వీడియోని అయితే మనకు పంపడం జరిగింది. సో అంత తక్కువ క్వాలిటీ అవ్వడం వల్ల అండ్ ట్రాన్స్మిషన్ కూడా చాలా వరస్ట్గా ఉండడం వల్ల అందులో ఉన్న డీటెయిల్స్ని మనం ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాము. ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ చేశారు బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మంచి క్వాలిటీని అయితే అచీవ్ చేయలేకపోయారు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత వెనెరా 10 మాత్రం వీనస్ మీద ల్యాండ్ అయింది కదా, ఇది మనకి పానరోమిక్ ఇమేజెస్ని కూడా అందించింది. అండ్ వీటిని భూమి మీదకి చాలా పర్ఫెక్ట్గా ట్రాన్స్మిట్ చేసింది కూడా. బట్ నిజానికి దీంట్లో ఫిట్ చేసిన కెమెరాస్లో ఒక కెమెరా పనిచేయలేదు కూడా, కానీ మిగతా కెమెరాస్తోనే బెస్ట్ ఫొటోస్ని అయితే అందించింది. కానీ ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైటే. కానీ కలర్ ఫొటోస్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే సోవియట్ ప్రోబ్స్ అయిన వెనెరా 11 మరియు వెనెరా 12 ఈ రెండు కూడా కలర్ కెమెరాస్తో ఎక్విప్ అయ్యి వీనస్ మీద డిసెంబర్ 1978 ల్యాండ్ అయ్యాయి. సో దాని మీద కలర్ ఫొటోస్ని అయితే తీయడానికి ట్రై చేశాయి. అండ్ అఫ్ కోర్స్ మొదటి నుంచి అందరూ అనుకుంటూ ఉన్నారు అది కష్టమైన ప్రాసెస్ ఏమో అని చెప్పి. సో అనుకున్నదంతా అయింది. అక్కడ హై ప్రెషర్ని తట్టుకోలేక ఆ కెమెరాలు ఎక్కువ కాలం ఏం పనిచేయలేదు, చాలా తక్కువ సమయంలోనే మాల్ ఫంక్షన్ అయిపోయాయి. అయితే వెనెరా 13ని వెనెరా 14ని 1982లో వీనస్ మీదకి పంపడం జరిగింది. మేబీ వీటి ద్వారా అయినా కలర్ ఫొటోస్ వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. నిజానికి వెనెరా 13 హయ్యెస్ట్ స్టేయింగ్ అని చెప్పుకోవచ్చు. 127 నిమిషాల పాటు అది వీనస్ మీద అలా కంటిన్యూస్గా ఉండి మనతో కాంటాక్ట్లో ఉంది. సో ఇంతసేపు అది కాంటాక్ట్లో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న వర్స్ట్ కండిషన్స్ని తట్టుకొని అంతసేపు ఉండడం అంటే చాలా గ్రేట్ అసలు. అండ్ ఆ టైంలోనే అది కొన్ని కలర్ ఫొటోస్ అయితే మనకు అందించడం జరిగింది. అండ్ అలాగే ఎక్స్రే ఫ్లోరోసెన్స్ ఇమేజెస్ని కూడా మనకి భూమికి అయితే పంపడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న ది బెస్ట్ ఫొటోస్లో వెనెరా 13 తీసినవే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వెనెరా 14 కూడా కొంత డేటాను అయితే పంపించింది భూమి మీదకి. ఇది కూడా 50 నిమిషాల పాటు కాంటాక్ట్లో అయితే ఉంది. అండ్ ఇది కూడా కొన్ని ఫోటోలు పంపినప్పటికీ కూడా వెనెరా 13 చాలా బెటర్గా ఉన్నాయని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ వెనెరా 14 ఏంటంటే వీనస్ మీద ఉన్న సెస్మిక్ యాక్టివిటీని కూడా స్టడీ చేయడం జరిగింది. సో అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అటువంటి యాక్టివిటీ ఆల్రెడీ ఉన్నది అని అయితే అర్థమైంది. ఆ తర్వాత 1984లో సోవియట్ యూనియన్ వాళ్ళు మరొక 2 ప్రోబ్స్ని పంపడం జరిగింది. వాటి పేర్లు వేగా 1 మరియు వేగా 2. ఈ 2 ప్రోబ్స్కి ఏంటంటే ల్యాండింగ్ డివైజులను అటాచ్ చేయడం జరిగింది, అలాగే హీలియం బెలూన్స్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇవి చాలా స్లోగా ల్యాండ్ అవుతున్నాయి వీనస్ మీద. సో అప్పుడు వీనస్ యొక్క అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా మనం తెలుసుకోగలిగాం అనమాట. అంటే వీనస్ యొక్క విండ్ స్పీడ్స్, టెంపరేచర్స్, క్లౌడ్ డెన్సిటీ, ఎయిర్ ప్రెషర్ వీటన్నిటిని కూడా అనలైజ్ చేయగలిగారు. అండ్ ల్యాండ్ అయిన తర్వాత ఈ 2 ప్రోబ్స్ కూడా మనకి చాలా డేటాని అయితే అందించాయి ఆ ప్లానెట్ యొక్క క్రస్ట్కి సంబంధించి. కానీ ఇవి ఒక ఫోటోను కూడా తీయలేదు, ఎందుకంటే వీటికి కెమెరాస్ అనేవి ఎక్విప్ చేయలేదు కాబట్టి. బట్ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ప్రోబ్స్ని అయితే పంపించలేదు. బట్ ఫైనల్గా మళ్ళీ సోవియట్ వాళ్ళు వెనెరా 15ని వెనెరా 16ని కూడా ఆర్బిట్ మీదకి పంపడం జరిగింది. కానీ ల్యాండ్ చేయలేదు, కేవలం తన ఆర్బిట్ చుట్టూ మాత్రమే తిప్పారు. అండ్ వీనస్కి సంబంధించిన చాలా ప్లేసెస్ని అది మ్యాపింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ సేమ్ ఇదే మిషన్ని అమెరికాకి చెందిన ప్రోబ్ అయిన మెగలన్ కూడా 1990లో చేసింది. సో వీనస్ యొక్క మ్యాపింగ్ అనేది వీటి వల్ల మనకు ఎక్కువగా తెలిసింది. అండ్ 2006లో మరొక ప్రోబ్ని వీనస్ మీదకి పంపడం జరిగింది. దాని పేరు ద వీనస్ ఎక్స్ప్రెస్. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. ఇది 2014 వరకు ప్లానెట్ యొక్క డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసింది. ఆ టైంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ వీనస్ మీద ఓషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అండ్ అంతేకాకుండా దీని యొక్క అట్మాస్ఫియర్లో హైడ్రాక్సిల్ కూడా ఉంది అని అయితే తెలుసుకున్నారు. సో దాన్ని బట్టి వీనస్ మీద కూడా ఒకప్పుడు వాటర్ అనేది ఉండేది, వాటర్ ఉంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే తర్వాత టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వలన ఇప్పుడు అక్కడ మనుషులు ఎవరు కూడా నివసించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయని అయితే కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత జపనీస్ ప్రోబ్ అయిన అకాట్సుకి కూడా దాని యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ ఎంటర్ అవ్వకుండానే ఫెయిల్ అయిపోయింది. అండ్ అది పనిచేయాలంటే చాలా మ్యాసివ్ కరెక్షన్స్ అవసరం అనే విషయాన్ని అయితే తర్వాత అర్థం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే వీనస్ మీదకి ఒక ప్రోబ్ని పంపాలని చూస్తున్నారు. కాకపోతే ఈసారి మెయిన్ టార్గెట్ ఏంటంటే అక్కడ వాల్కానిక్ యాక్టివిటీని డిటెక్ట్ చేయడం కోసం, అంటే వీనస్ మీద కూడా అటువంటి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం.
అండ్ వీనస్కి సంబంధించి కొన్ని కరెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ ఎక్స్ప్లోరేషన్ కోసం. వెనెరా డి ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని యుఎస్ఏ మరియు సోవియట్ ఇద్దరు కలిపి తయారు చేస్తున్నారు. నిజానికి రష్యా మరియు యుఎస్ఏ ఇప్పుడు బాగా కలిసి పనిచేస్తున్నాయి. అండ్ నిజానికి ఈ ప్రాజెక్ట్ని 2003లోనే అనుకోవడం జరిగింది, కానీ ఆ తర్వాత వేరు సార్లు వేరు టైమ్స్ వరకు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ప్రస్తుతానికైతే ఇది 2026 నుంచి 2031 మధ్యలో ఎప్పుడైనా సరే స్టార్ట్ అవ్వచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే వీనస్ యొక్క సర్ఫేస్ మొత్తాన్ని కూడా కలర్ఫుల్ రాడార్తో నింపేయాలి. సో దానివల్ల ఏంటంటే ప్రోబ్కి ల్యాండింగ్ డివైస్ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఆ ల్యాండింగ్ డివైస్ అనేది దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వీల్స్ ద్వారా ఆ ప్లానెట్ మొత్తాన్ని కూడా తిరగగలగాలి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేయడానికి టైం పడుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇండియా కూడా వీనస్ యొక్క ఆర్బిట్ మీదకి ఒక ప్రోబ్ని పంపడానికి అయితే ట్రై చేస్తోంది. దాని పేరు శుక్రయాన్-1 ప్రాజెక్టు. సో దీన్ని కూడా 2023 లేదంటే 2024లో లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ నిజానికి స్పేస్ కాంపిటీషన్ అనేది మంచిదా కాదా అంటే ఒక రకంగా మంచిదే, కానీ మరొక రకంగా మంచిది కాదనే చెప్పాలి. ఎందుకంటే వీనస్ విషయాన్ని చూద్దాం. సోవియట్ యూనియన్ అనేది నిజంగా క్లియర్గా విన్ అయిపోయింది వీనస్కి సంబంధించిన స్పేస్ కాంపిటీషన్లో. అఫ్కోర్స్ మొట్టమొదటి ప్రోబు డేటాను ట్రాన్స్ఫర్ చేసింది అయితే యూఎస్ఏకి చెందిందే. బట్ అయినప్పటికీ కూడా చాలా వరకు రష్యానే ప్రోబ్స్ని అయితే పంపడం జరిగింది. అండ్ రష్యా వీనస్కి సంబంధించి ఉన్న ఏకైక ఎగ్జిస్టింగ్ ఫొటోస్ని కలిగి ఉంది. సో నిజానికి వీనస్కి సంబంధించిన ఫొటోస్ ఇంకెవ్వరి దగ్గర లేవు. ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేయకపోయి ఉంటే మనకి ఈ ఫొటోస్ ఏవి కూడా తెలిసేదైతే కాదు. అండ్ సోవియట్స్ ఏం చేశారంటే స్టార్టింగ్లో కోల్డ్ వార్ అనేది విపరీతంగా నడుస్తుంది కాబట్టి ఆ ఫొటోస్ని కానీ ఆ డేటాని కానీ బయటకు రిలీజ్ చేయలేదు. సో వీనస్ యొక్క ఎక్స్ప్లోరేషన్ అనేది దీని కారణంగా చాలా వరకు డిలే అయ్యింది. ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు డిలే అయ్యింది. కాకపోతే ఏంటంటే రీసెంట్ కాలాల్లో అంటే ఒక 2-3 దశాబ్దాల క్రితం నుంచి కూడా పరిస్థితులు మారాయి. సో సోవియట్ వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా బయటకు రిలీజ్ చేశారు, అలాగే ఆ ఫొటోస్ని కూడా రిలీజ్ చేశారు. వాటిని చాలామంది ఎగ్జామిన్ చేయడం జరిగింది. అండ్ చాలామంది పోస్ట్ ప్రాసెసింగ్ కూడా చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ శాస్త్రవేత్తలు, ఈవెన్ యూఎస్ఏకి చెందిన శాస్త్రవేత్తలు కూడా వాటిని స్టడీ చేయడం జరిగింది. సో మరికొంత డేటా అనేది దొరికింది. అండ్ యూఎస్ఏ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దగ్గర కూడా కొంత డేటా అయితే ఉంది దీనికి సంబంధించింది. సో దానివల్ల వాళ్ళు కూడా ఈ ఫొటోస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వీనస్ యొక్క సర్ఫేస్ మరియు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ గురించి పూర్తిగా స్టడీస్ అయితే చేయడం జరిగింది. సో దానివల్ల మనకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. కానీ ఇది ముందే గనక ఇచ్చి ఉంటే, అందరూ కలిసి ముందే పనిచేస్తుంటే ఈ 60 ఏళ్ళు ఇంకొకలా ఉండేవి సార్, ఇంకొకలా ఉండేవి. స్పేస్ని మొత్తాన్ని మనం చూసేసేవాళ్ళం సార్. బట్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా సరే అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇదైతే మాత్రం మంచి విషయమే. సో భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయం అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి వెనెరా డి ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు వీనస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అందజేస్తుంది అనేది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం అది స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం అయితే ఉంది. 2026 నుంచి 2031 అన్నారంటే 2029 నుంచి 2030 మధ్యలో అనుకోవచ్చు మనం అయితే. సో ఆ టైంకి అది వెళ్ళినట్టయితే మనకి 2034 నాటికో ఎప్పటికో పూర్తి డేటా అయితే మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీనస్ మీదకి రాడార్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో ఇది గైస్ వీనస్కి సంబంధించి సోవియట్స్ వాళ్ళు తీసిన ఫోటోగ్రాఫ్స్ అండ్ వీనస్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.